హాయ్ ఫ్రెండ్స్, మన పెండ్లం కోడిగుడ్ల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి బండి పెట్టుకొని ఇదిగోండి పెండ్ల ముక్కలులాగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే కొత్తిమీర, కోడిగుడ్లు, ఇదిగోండి చింతపండు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు వేపుకుందాము. ముందు కొద్ది పసుపు వేసేసుకుందామండి. గుడ్లు బండిని అంటుకోకుండా ఉంటాయి. కోడిగుడ్లు బాగా వేపుకుందాం. గుడ్లు అలా వేపుకొని అటు ఇటు దొర్లించుకుంటూ వేపుకుంటే చుట్టూరు వేగుతాయండి. అలా వేగాక పక్కగా తీసేసుకుందాం. కోడిగుడ్లు పక్కగా తీసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని వేపుదామండి. ఉల్లిపాయలు అలా బాగా వేపుకోవాలి. ఇదిగోండి చింతపండు, ఉల్లిపాయలు వేగేలోగా మనం చింతపండు నానబెట్టుకుందాము. నానబెట్టుకుని మెత్తగా నానుతుందండి. ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేపుకోవాలి. ఇప్పుడు సగం వేగాకండి ఇప్పుడు మనం పెండ్లం ముక్కలను కూడా ఈ సైజులో కట్ చేసాం కదా, అవి కూడా వేసుకొని వేపుకుందాము. అవి కూడా వేసుకొని అలా ఒక 2 నిమిషాలకు ఒకసారి కొంచెం వేపుతూ ఉండాలండి. ఆ నూనెలో కొంచెం మగ్గనివ్వాలి పెండ్లం ముక్కల్ని. ఇప్పుడు కోడిగుడ్లు వేసేసుకుందాము. వేపుకొని పక్కన పెట్టాం కదా, ఆ కోడిగుడ్లు కూడా వేసేసుకొని ఒకసారి. ఇప్పుడు తగినంత ఉప్పు అండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుని ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకుందాము. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకుందామండి. కారం అది వేసాక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి ఇప్పుడు చింతపండు పులుసు తీసుకొని ఒకసారి తీసేసాం కదా, మళ్ళీ ఇంకొకసారి తీసేద్దాము చింతపండు పులుసు. అలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఒకసారి మళ్ళీ మూత తీసుకొని చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాలకు మళ్ళీ తీసి చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుదాము. మన పెండ్లం కోడిగుడ్ల పులుసు అండి. ఇదిగోండి మళ్ళీ ఒక 5 నిమిషాలు తీసి చూసాను, దగ్గర పడింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇంకోండి ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం కొత్తిమీర తరుగు మనం తరుక్కుని సన్నగా తరిగి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు అది వేసుకుందాం. ఇందులో దగ్గర పడింది కదా పులుసు. ఇదిగోండి కొత్తిమీర తరుగు వేసేసుకుందాము. మన పెండ్లం కోడిగుడ్ల పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్.